यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओम दयानंदचरणौ मनसा स्मरामि దయానందచరణౌ శిరసా నమామి. ఇప్పుడు మనం 3వ అధ్యాయం ప్రారంభించాం. అధ్యాయం ప్రారంభించి ఇప్పుడు సపోజ్ మీరు ఏదో ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి. స్వామి నేను ఈ 6 రోజులు ఉండను, 7వ రోజు చెప్పేది ఇప్పుడు చెప్పేయండి అంటే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇలా ఒక్కొక్క రోజు ఆఖరిది చెప్పడానికి కావలసినటువంటి ప్రమాణాలన్నీ పేర్చుకుంటూ పోతే ఆఖరిది చెప్పచ్చు. అంతేనా కదా? ఇప్పుడు ఒక ఆయన మంచి ప్లాన్ వేయించారన్నమాట, ఇంటికి ప్లాన్ వేయించారు. ఏంటనంటే కింద సెల్లార్ అంటే పార్కింగ్ ప్లేస్ అంతా పెట్టి వాచ్మెన్కి పని వాళ్ళకి రూమ్స్ కట్టాడు. అక్కడ నుంచి పిల్లర్స్ పైకి లేపి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వీడికి చక్కగా గెస్ట్లు వస్తే వాళ్ళు ఉండడానికి మంచి రూమ్స్ చక్కటి ఇదంతా పెట్టాడు. సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా కట్టాడు. థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే వాడికి వాడి భార్యకి కట్టుకొని మొత్తం ఓపెన్ టెర్రస్ అంతా పెట్టుకున్నాడు. చాలా బాగుంది ప్లాన్ వేసారు ఇంజనీర్. చాలా బాగుంది అన్నారు. ఎంత అవుతుంది ఖర్చు అని అడిగాడు. సెల్లార్ కింత, ఫస్ట్ ఫ్లోర్ కింత, సెకండ్ ఫ్లోర్ కింత, థర్డ్ ఫ్లోర్ కింత. ఏముండి థర్డ్ ఫ్లోర్ బాగుంటుంది అంటే ఏం మస్తుగా ఉంటుందయ్యా, నువ్వు పైన కూర్చుంటే కుర్చీ వేసి కూర్చుంటే చాలు మంచి గాలి. అయితే ఒక పని చేయండి, సెల్లార్ వద్దు, ఫస్ట్ ఫ్లోర్ వద్దు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వేయండి అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఒకటి చాలు, బాగుంటుంది కదా. బాగుంటుందా? ఇవన్నీ వేసుకుంటూ పోతే అప్పుడు ఇటు పైన కూర్చుంటే బాగుంటుంది. ఇవన్నీ అన్ని పేపర్లో వేసాడు. ఆ వద్దులే అయితే నాకు పైది ఇచ్చేసాడు. అలాగని ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి కూడా ఒక ప్రాసెస్ అండర్గో అవ్వకుండా, ఒక పద్ధతిని తను ప్రణాళికని ఉనికి పుచ్చుకోకుండా, దాన్ని అనుసరించకుండా నాకు చిట్ట చివరిది ఇచ్చే అంటున్నాడు వాడు. అవుతుందా చెప్పండి? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందనుకుంటాం, 50 ఓవర్లు ఆడాలి, 270 రన్లు కొట్టాలి. ఇప్పుడు అంతా క్యాలిక్యులేట్ చేసి ఆఖరి బంతికి ఎంత కొడితే గెలుస్తాను చెప్పని అడిగాడు అనుకోండి. ఇదేంటిది అసలు బంతి మొదలెట్టకుండా ఆఖరి బంతికి ఎంత కొడితే గెలుస్తాను చెప్పనంటే ఎంత కొడితే గెలవడం ఏంటి? అసలు బంతి 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 ఆడుకుంటూ పోయి అప్పుడు ఆఖరి బంతికి ఎంత మిగిలితే అంత కొట్టాలి. అది కొట్టలేకపోతే పోతావు. అది ఆఖరి బంతి ఎప్పుడు నిర్ణయం అవుతుంది? ఆఖరి కంటే ముందు బంతి వచ్చేదాకా, ఆడేదాకా. అసలు ఆడడమే మొదలెట్టకుండా ఎన్ని 3 గంటల సేపు ఆడాలి, చూసే వాళ్ళకి బోరు, మాకు బోరు. ఆఖరి బంతికి ఎంత కొడితే గెలుస్తాం చెప్పు, అది కొట్టేస్తామనంటే అవుతుందా ఆట? నో. అలాగని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఇట్స్ ఏ ప్రాసెస్. ఇదొక గొప్ప ప్రణాళిక. ఈ ప్రణాళిక ప్రకారం సాగాలి మనిషి. అంతేగాని కర్మలన్నీ వదిలేస్తాను, నాకు జ్ఞానమే ఇచ్చేసేయండి, నేను జ్ఞాన నిష్టను పొందుతాను అనుకుంటే కుదరదు. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే అర్జున. ఏ అర్జున, పురుషః నైష్కర్మ్యం న అశ్నుతే. నైష్కర్మ్యము అనంటే నిష్కర్మ స్థితి, అంటే క్రియారహితమైనటువంటి అకర్తృస్థితి. అంటే జ్ఞాన నిష్టలో స్వస్వరూపాత్మానుసంధానాన్ని పొందినటువంటి ఆ నిర్వాణ స్థితి, మోక్ష స్థితి. అది పొందలేడు ఏ వ్యక్తి. అది పొందాలి అనంటే కర్మలు వీడు ఆచరిస్తూ పోవాలి. కర్మల్ని విడిచిపెట్టి వీడు ఆ స్థితిని పొందుదాం అనుకోవడం పొరపాటు. కాబట్టి కర్మలన్నీ వదిలేస్తాం, ఎలాగో బంధిస్తాయి, ఎందుకని వదిలేద్దామని ప్రయత్నం చేయకు. ఎందుకు? నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున,
నువ్వేదో సన్యసించేసి కర్మలన్నీ వదిలేసి తప్పించుకొని తిరుగుతామనుకుంటే నీకు సిద్ధి పొందుతావేమో అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. అది భ్రమ. కాబట్టి కర్మలన్నిటినీ కూడా అండర్గో అవ్వాలి. వన్ హ్యాస్ టు అండర్గో ద ప్రాసెస్ కాల్డ్ కర్మ. కర్మ అనేటువంటి ఈ ప్రణాళికని, కర్మ అనేటువంటి ఈ వ్యూహాన్ని, కర్మ అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ చట్రాన్ని అధిగమించి ఎవడు వెళ్ళడానికి లేదు, దాన్ని అతిక్రమించి వెళ్ళడానికి లేదు. ఈ కర్మలని ఆచరిస్తూ ఒక మనిషి తన్ను తాను పెంచుకుంటూ ఆ ఎదుగుదల కలిగిన తర్వాత మార్పు రావాలి. ఇప్పుడు ఒక చెట్టుకి మంచి పూత వచ్చింది, మామిడి పూత, అది పిందెలైంది. ఇప్పుడు కట్ చేసి మగ్గబెడితే పండు అవుతుందే? చెప్పండి. ఎప్పుడు కట్ చేసి దాన్ని మగ్గబెట్టాలి, పక్వానికి తీసుకురావాలి? ఎప్పుడు? చెట్టులోనే కాయ పరువుకు వచ్చిన తర్వాత, అంతే కదా? అది ఒక పరువు, ఒక పక్వానికి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసి గడ్డిలో పెడితే 2 రోజులకి అది పండుతుంది అని ఆలోచించి కట్ చేస్తాం. పిందెలోనే కట్ చేస్తే అది పండుతుందా? ఇంకా ఒగరు కాయలోనే పండుతుందా? అది పండదంటే చెట్టులోనే అది పక్వ స్థితికి రావాలి. అది పక్వ స్థితికి వస్తే అప్పుడు దాన్ని కట్ చేసి గడ్డిలో కనుక పండబెడితే అది పరిపక్వం అవుతుంది. పరిపక్వం అయితేనే తింటాం, అంతే కదా? మామూలు పక్వమైన తినం. అంటే కాయగా ఉంది పచ్చగా, అక్కడక్కడ ఎల్లో షేడ్స్ వచ్చాయనుకోండి, దాన్ని కట్ చేసి తినేం మనం. దాన్ని కట్ చేసి గడ్డిలో పండబెట్టి దాన్ని అది పరిపక్వమైన తర్వాత తింటాం మనం. అలాగనే ఇక్కడ అర్జునుడికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ కర్మ అనేది ఒక మనిషిని పక్వ స్థితికి తీసుకెళ్తుంది. అక్కడ కట్ చేస్తే వాడు జ్ఞాననిష్టను పొంది పరిపక్వాన్ని పొందుతున్నాడు. కాబట్టి కర్మలో మనిషి పక్వం అవ్వాలి, కర్మతో మనిషికి పక్వస్థితి కలగాలి. లేకపోతే వాడు ఈ కర్మను విడిచిపెట్టి పక్వస్థితి కాకుండా అలా పిందెను కట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నది పండదు, తర్వాత అది కుళ్ళిపోతుంది, అది నాశనమైపోతుంది. కాబట్టి అర్జున, ఇప్పుడు నువ్వు కర్మలు విడిచిపెట్టేస్తే నువ్వు ఏమైపోతావు? అధోగతి పాలవుతావు. కాబట్టి ఈ లోకంలో కర్మలు విడిచిపెట్టే వాళ్ళు 4 రకాలుగా ఈ కర్మల్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. చూడండి, ఒకటి సోమరులు, సోమరిపోతు. వాడు కర్మల్ని వదిలేస్తాడు. నేనేం కర్మలు చేయను, కర్మలు చేస్తే బంధం అనుకుంటాడు. ఏదో 4 మిడిమిడి మాటలు వింటాడు, ఈ కర్మలన్నీ బంధిస్తాయి, ఈ కర్మలు ఎందుకు చేస్తావు అనుకుంటున్నావు, కర్మలన్నీ వదిలేసి హాయిగా కూర్చో అని అంటే సోమరి కూడా కర్మలు వదిలేస్తున్నాడు. కాబట్టి మనకు శాస్త్రం అంటుంది, సోమరిపోతుకి తినే హక్కు లేదు ఈ లోకంలో. సోమరిపోతు ఈ లోకంలో తినడానికి హక్కు లేదు. కష్టపడాలి, వాడు కష్టపడి తినాలి. వాడి ఆహారాన్ని వాడు కష్టపడి సంపాదించుకోవాలి. ఒక ఆయన అన్నాడు, అబ్బా 7 తరాలు స్వామీజీ కూర్చొని తినొచ్చు, అలా సంపాదించి పెట్టాను అంటే నువ్వు ఏదో సోమరులను చేసి పెట్టావు అనమాట అందరిని, అంతే కదా? వాళ్ళు కష్టపడి వాళ్ళ ఆహారం సంపాదించుకునే అవకాశం కల్పించట్లేదు, నువ్వు శుద్ధమైన దండగ సోమరులను తయారు చేసి పెట్టావు. అందుకనే చూడండి, 7 జన్మలు 7 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి నేను సంపాదించానంటే వీడు గొడ్డులాగా వీడు జీవితం అంతా కష్టపడి 7 తరాలు కూర్చొని తినే సంపాదన చేసి పెట్టాడు. వీడు చచ్చిపోతాడు, వాళ్ళందరూ కూర్చొని వీడిని పలకరించని కూడా పలకరించరు, వీని స్మరణ కూడా ఉండదు. శుభ్రంగా ఉన్నదంతా నాశనం చేసి పెట్టి వాళ్ళు తినేసి ఖర్చు చేసి నాశనం చేసి వాళ్ళు చచ్చిపోతారు. ఆలోచించండి. కాబట్టి ఈ లోకంలో సోమరికి తినే హక్కు లేదు. పని చెయ్యకుండా కర్మలు ఆచరించకుండా తింటే అది దొంగతనంతో సమానం. కర్మలు చెయ్యాలి. కర్మలు చెయ్యకుండా, మనం కష్టపడకుండా, మన జీవితాన్ని మనం సంపాదించుకోకుండా మనం తింటే అది దొంగతనంతో సమానం. కాబట్టి సోమరి కర్మల్ని విడిచిపెట్టేసి బ్రతుకుతుంటాడు, వాడు సోంబేరిగా. వాడిని లెక్కలో నుంచి తీసేయండి, వాడు పనికిరాడు, శాస్త్రీయమైన వ్యక్తి కాడు వాడు. ఇక 2వ రకం పిచ్చివాడు. అంటే వాడికి వాస్తవం తెలీదు, వాడు మనలాగా బ్రతకడు, వాడికి కర్మలు ఉండవు, వాడు ఏం చేసుకుంటాడో, వాడు ఏం పడతాడో, వాడి జీవితం వాడు ఏదో పిచ్చిలో బ్రతుకుతుంటాడు, వాడు కర్మలు చేయడు. ఇది 2వ రకం. సోంబేరి ఒక రకం, పిచ్చివాడు 2వ రకం. వీళ్ళిద్దరిని పక్కకు పెడితే 3వ రకం ఏంటంటే కర్మయోగి. ఇప్పుడు ఈ కర్మయోగం అంతా వాడి మీద నడుస్తుంది. ఈ 3వ రకం. ఈ 3వ రకం కర్మయోగి ఎలా చేస్తాడు అంటే, వీడు కర్మలని వదిలేడు, కర్మలు చేస్తాడు, కానీ ఈ కర్మలకి కర్తను నేను కాను, పరమేశ్వరుడే అని వాడికి వదిలేస్తాడు. కర్మయోగి ఏం చేస్తాడు? కర్మలని వదలడు, కానీ తను కర్త కాడు, పరమాత్ముడే కర్త అని తన కర్తృత్వం తన మీద పెట్టుకోకుండా
ఆ కర్మలు తను నిర్వర్తించినప్పటికీ కూడా ఆ కర్మలకి కర్తృత్వం తన మీద పెట్టుకోకుండా పరమాత్మ మీద పెడతాడు. నాహం కర్త హరి కర్త, ఆ పరమేశ్వరుడే కర్త. అది కర్మయోగి లక్షణం. వాడు ఒక రకంగా పరోక్షంగా కర్మలని త్యజించిన వాడే అవుతాడు. ఇక 4వ కోవకు చెందినటువంటి వాడు జ్ఞాని. భగవద్గీత అంటుంది ప్రత్యక్షంగా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. ఆ తత్వవేత్త అయినటువంటి జ్ఞాని ఎన్ని చేస్తున్నా ఏది చూస్తున్నా వాడు ఎలా ఉంటాడంటే దేన్ని అంటకుండా దేంట్లో తగులడకుండా వాడు రమిస్తూ ఉంటాడు. తన స్వస్వరూప అనుసంధాన స్థితిలో హాయిగా రమిస్తూ ఉంటాడు. కానీ అన్ని కర్మలు జరుగుతూ ఉన్నా వాడు నిర్లిప్త స్థితిలో ఉండగలడు. వాడు అది ఒక్క జ్ఞానికి మాత్రమే కుదురుతుంది. ఎందుకని కర్మలు జరుగుతూ ఉంటాయి, కానీ భగవంతుడు చేస్తూ ఆ భావన కూడా ఉండదు. ఎందుకని తానే ఆ పరమాత్మ స్వరూపమే ప్రకాశిస్తున్నాడు, ఆ బ్రహ్మస్వరూపమే ప్రకాశిస్తున్నాడు. జ్ఞానంతో తన స్వరూప నిష్టను పొందున్నాడు. కానీ ఇంద్రియాలన్నీ కర్మలు చేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడొచ్చు, లేకపోతే ఏదైనా పెడితే తినొచ్చు, నడిచిపోతుంటాడు, ఆలోచిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా యోగి నైవ కించిత్ కరోమీతి యుక్తః మన్యేత తత్వవిత్. ఆ జ్ఞాని ఆ స్థితికి చేరుకుంటాడు. కాబట్టి వీడు కూడా కర్మలు వదిలేసిన వాడే ఒక రకంగా. అంటే వీడు చేస్తున్నా వీడిని అంటవు. కర్మయోగి చేస్తాడు, కానీ వాడు నేను కర్తను కాను, పరమాత్మే కర్త, నేనెంతటి వాణ్ణి, నేను అల్పుణ్ణి, నేను సామాన్యుణ్ణి, ఆ పరమాత్ముడే నా చేత చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటూ చేస్తాడు. వాడెవడు? కర్మయోగి. జ్ఞానికి కర్మయోగికి తేడా ఏంటంటే కర్మయోగి తను కర్మలు ఆచరించి పరమాత్ముడే దీనికి కర్త అని భావిస్తూ ఉంటాడు. అంటే పరమాత్ముడు తనకంటే వేరుగా వాడిని ఆరాధిస్తూ భజిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఆరాధిస్తూ ఆ పరమాత్ముడే దీనికి కర్త అనుకుంటాడు. అందుకనే మన భారతీయ సంస్కృతిలో మనం ఏ కర్మ చేస్తున్నా ముందు కాగితం ఇచ్చి ఏదైనా ఒక పట్టి రాయిరా అనంటే శ్రీకారం చుట్టి శ్రీరామ అని రాస్తాం. లేకపోతే వాళ్ళకి ఇష్టదైవ మంత్రం ఓం గణేశాయ నమః అని రాస్తాం. అంటే ఆ పరమాత్ముడి స్మరిస్తాం. ఏ పని చేసినా రామార్పణం అంటాం, కృష్ణార్పణం అంటాం, శివార్పణం అంటాం. ఎందుకు ఆ మాట మాట్లాడాలి? కాబట్టి ఒక కర్మయోగికి జ్ఞానికి ఉండేటువంటి చిన్న అంతరం ఏంటంటే కర్మయోగి కర్మలు చేస్తూ నేను కాదండి దీనికి కర్తని, పరమాత్ముడే కర్త, నేనెంతటి వాడు. భాగవతంలో పోతన ఒక మాట అంటాడు, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అంటాడు. నేను మాట్లాడితే సొల్లు మాటలు వస్తాయి నా నోట్లో నుంచి, అప్రాచ్యపు మాటలు వస్తాయి, నన్ను వాగమంటే అవే వాగుతాను. కానీ ఆ పరమాత్మ అనుగ్రహం ఉంది కాబట్టి నేను మాట్లాడే మాట భాగవతమైందయ్యా. ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహం వల్ల ఈ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట భాగవతమైంది, భగవన్నామమైంది. అది కాబట్టి పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట. ఆయన ఆ మాట అన్నాడు, అది ప్రూవ్ చేస్తుంది భగవద్గీత. ఇప్పుడు నేను కర్త అని ఎగిసిపడేటువంటి వ్యక్తిని వాడి అహంకారాన్ని ఒక్కసారి గిల్లి పక్కకు పెట్టి వాడికి చూపిస్తుంది, నువ్వు కర్తనా, నీ కర్తృత్వం ఎంత గొప్పది, నువ్వేం చేయగలుగుతావు ఈ లోకంలో అని ఒకసారి చూపిస్తుంది మనకు. కాబట్టి నాహం కర్త, ఈశ్వర కర్త, ఆ హరికర్త, పరమాత్ముడే కర్త. కాబట్టి ఇక్కడ కూడా మనకు భగవద్గీత ఆ అమోఘమైన అంశాలని ఈ శ్లోకంలో చెప్తూ 4 కోణాల్లో ఈ కర్మలనేటువంటివి చేస్తారు. అంటే కర్మలని 4 కోణాల దృష్టి, అంటే 4 రకాలుగా 4 రకాల వ్యక్తిత్వాలతో ఈ కర్మల గురించి చెప్తారు. కర్మలని విడిచి బ్రతికేవాడు సోంబేరి, సోమరి, వాడు వేద బాహ్యుడు, వాడు సాంప్రదాయవేత్త కాదు, వాడు ఈ శాస్త్రానికి, ఈ సాధనకి, ఆధ్యాత్మిక జీవితానికి ఏ మాత్రం వాడు సరితూగడు, పొసగదు, వాడికి ఆధ్యాత్మికత పొసగదు, వాడు సోమరి, వాడన్ని కర్మల్ని తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక రెండో వాడు పిచ్చివాడు, అంటే వాడికి మానసిక స్థితి సరిగ్గా లేదు. కాబట్టి వాడు ఏ కర్మలు చేసినా చేయకపోయినా మనం ఏం పట్టించుకోం. పాపం అండి, పిచ్చోడండి, వాడు ఏదో అంటే మనం ఎందుకండి పట్టించుకోవాలి. ఇప్పుడు వాడు వచ్చి అందరి ముందు మనల్ని మధ్యలో ఈయన ఎక్కిరించాడు అనుకోండి, వాడు పట్టు కొట్టామనుకోండి, 10 మంది మన చుట్టూతో ఉన్న వాళ్ళు మనల్ని కొడతారు.
ఏరా వాడికి మతిస్థిమితం లేదురా, వాడు చేసే చేష్టలకి ఎందుకు నువ్వు విలువిస్తావు? కాబట్టి వాడు చేసే కర్మలకి విలువ లేదు, వాడు చెయ్యకపోయినా విలువ లేదు, వాడు చేసినా విలువ లేదు. కాబట్టి అది రెండో కోవకొచ్చింది. వాడు కూడా పక్కకు పెట్టండి, వాళ్ళిద్దరిని ఆ ఫస్ట్ 2 కేటగిరీస్ని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 కేటగిరీస్, 3వ కేటగిరీ, 4వ కేటగిరీ. ఇది వైదికమైనటువంటి వ్యవస్థ. ఇక్కడ 3వ కేటగిరీలో ఉన్నవాడు కర్మయోగి, 4వ కేటగిరీలో ఉన్నవాడు జ్ఞానయోగి. కాబట్టి 3వ కేటగిరీ గురించే ఈ అధ్యాయం అంతా మాట్లాడుతుంది. ఎందుకని? ఈ 3వ కేటగిరీ కనుక సరిగ్గా మనకు అర్థమై మనం అలా ఒక్కరోజు బ్రతకగలిగితే చాలు, జ్ఞానానికి అర్హులమైపోతాం. ఒక్క క్షణం అలా బ్రతకగలిగితే చాలు, మనం జ్ఞానానికి అర్హులమైపోతాం. అవునా స్వామి? అంటే ఎలా బ్రతకాలి? ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. నాతో పాటు చెప్పండి. శ్రీ భగవానువాచ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. అర్జున, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏ పని చెయ్యను, నాకు కర్మలొద్దు, నేను అన్నిటినీ వదిలేస్తానని. చాలా పిచ్చ పని అది. ఎందుకని? నేను ఏ పని చెయ్యను అని నువ్వు కూర్చున్నా నీ లోపల ప్రతిదీ పని చేస్తూనే ఉంది కదా. నేను చేతులతో ఏది ముట్టుకోకపోవచ్చు, నోటితో ఏది మాట్లాడకపోవచ్చు. ఒక ఆయన మౌనం అండి, నేను ఎవరితో మాట్లాడను, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మౌనం, నేను ఎవరితో మాట్లాడనన్నాడు. చచ్చిపోయాడా? లోపల గుండె ఆడుతుందా లేదా? కిడ్నీలు పనిచేస్తున్నాయా లేవా? లివర్ పనిచేస్తుందా లేదా? వీడు ప్రాణం తీసుకుంటే లోపల ఆ శ్వాస నాళాలన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదా? రక్తం పైకి కిందకి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా? లివర్ పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, ప్యాంక్రియాస్ పనిచేస్తుంది, పిట్యూటరీ గ్లాండ్స్ పనిచేస్తాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, మెడుల్లో అబ్లాంగేటా పనిచేస్తుంది, లోపల డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తుంది, కిడ్నీలు పనిచేస్తున్నాయి, రక్తనాళాలు పనిచేస్తున్నాయి, ప్రాణవాయువులన్నీ పనిచేస్తున్నాయి, లోపల ఆడుతుంది, ప్రాణనాళాలన్నీ పనిచేస్తున్నాయి. అసలు ఇంత మనిషి వాడు ఏంటంటే నోట్లో నుంచి మాట బయటికి రానివ్వట్లేదు అంతే, కానీ లోపల మనసులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈరోజు నేను మౌనం అని కూర్చున్నా, లోపల అనుకుంటాడు మౌనం అని కూర్చున్నాను, ఈరోజు వాడు వస్తాడేమో నాకు అప్పిచ్చేవాడు, వాడిని ఈరోజే రమ్మన్నాను, వాడు ఎంత తెస్తాడో, వాడిని 20,000 తెచ్చి ఖచ్చితంగా ఇవ్వమన్నాను, వాడు తేలేదంటే వాడితో మాట్లాడకపోతే పరిస్థితి ఏమిటి, వీడికి ఏమన్నా చెప్పి మాట్లాడమంటే అన్నీ రాయాలి, రాసిందంతా వీడికి అర్థం కాకపోవచ్చు. లోపల వీడు మాట్లాడేసుకుంటున్నాడు, బయటికి శబ్దం బయటికి రావట్లేదు అంతే. వాడు ఏమన్నా నేను మౌనం అంతే. వీడి బొంద తగలయ్యా, వీడి కర్మ. నోరు మూసుకొని ఈరోజు నేను మౌనం అంటాడు, నేనేం చేయట్లేదు అంటాడు, కానీ లోపల అన్నీ జరిగిపోతున్నాయి. వీడు మౌనం పట్టాడు కదా అని గుండె కూడా మౌనంగా కూర్చుందనుకోండి. ఎలాగో పాప ఆయన మౌనం అండి, నాకు ఒక్కరోజు ఖాళీ దొరికింది, ఈరోజు రెస్ట్ తీసుకుంటే, ఆయన ఎలాగో మౌనం, ఈరోజు ఎక్కడికి కదలరు, ఏకాదశి ఉపవాసం ఏం తినరు, కాబట్టి నేను కూడా రెస్ట్ తీసుకుంటానని గుండె ఏకాదశి చేసింది అనుకోండి వ్రతం. నువ్వు ఏకాదశి వ్రతం చేస్తే పర్లేదు అర్జున, నీ గుండె గనుక నిన్ను అనుసరించి ఏకాదశి వ్రతం చేసిందనుకో. ఈరోజు ఏకాదశి స్వామి, నేను ఏ పని చేయను, ఈరోజు మౌనంగా ఉంటాను, ఏం తినను, ప్రశాంతంగా కూర్చుంటాను అనుకుని నువ్వున్నావు, కానీ నీ లోపల నీ గుండె అలా ఉండడానికి పనికిరాదు. అలాగ ఒక్క క్షణం ఉందా అయిపోతావు, నువ్వు ఉండవు. ఇంకా ఆ తర్వాత నీ ఏకాదశి అంతా కలిసిపోతుంది. కాబట్టి నేనేమీ చెయ్యట్లేదు అనుకుంటున్నాం మనం, కానీ లోపల అన్నీ జరుగుతుందండి. ఒక గొప్ప కార్మికమైన ప్రకృతి. మనం బయట ఒక ఇండస్ట్రీ అంటామే, వాట్ ఈస్ దట్ ఇండస్ట్రీ? అదేమి లేదు, లోపల పెద్ద ఇండస్ట్రీ జరుగుతుంది, హ్యూమన్ ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ. లోపల ఎన్ని 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 క్రియలు జరుగుతున్నాయి. అందుకనే పరమాత్మ ఈ 3వ అధ్యాయంలో ఒక్కసారి మన చర్మాన్ని ఒలిచినట్లుగా లోపల ఏ ఏ అవయవాలు అమర్చి పెట్టారో అన్నీ చూపిస్తున్నాడు ఆయన. గుండె కొట్టుకుంటుంది, లివర్ పనిచేస్తుంది,
లోపల చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ కదులుతున్నాయి, లోపల పదార్థాలు పడినవన్నీ వాటి తిప్పుతున్నాయి. అరిగే సిస్టమ్ దానంతటి అది పనిచేస్తుంది. లోపల రసాలు పుడుతున్నాయి, క్షణానికి ఎన్నో సెల్స్ పుడుతున్నాయి, ఎన్నో సెల్లులు చచ్చిపోతున్నాయి, జీవకణాలు పుడుతూ ఉన్నాయి, కణాలు చచ్చిపోతూ ఉన్నాయి. నిరంతరం ఒక పెద్ద ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ కర్మ అనేది ఆపడానికి లేదు అర్జున. నువ్వు బయటికి బిగబెట్టు కూర్చోవచ్చు, కానీ లోపల జరిగే కర్మలను ఆపగలవా? ఆపలేవు. కాబట్టి కర్మలు నేను ఆపుతున్నాను, నేనేం కర్మ చెయ్యను అని అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. నేను ఏ పని చేయకుండా కూర్చుంటాను అని అంటే అది నువ్వు తప్పించుకు తిరిగేవాడి అర్థం. అంటే నువ్వు సోంబేరివి, తప్పించుకు తిరుగుతున్నావు అని అర్థం. బాగా ఆలోచించండి. ఒకసారి ఒక పెద్ద చర్చ జరిగింది. ఒక స్వామి ఒక గుడి దగ్గర కూర్చున్నారు. ఆయన రోజు అలా కూర్చుని ఉంటారు. స్వామికి దర్శనం చేసుకుని అక్కడ ఉండేటువంటి శివుని దర్శనం చేసుకుంటారు. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారు. ఆ గుడిలో పూజారి గారు ఏంటంటే మధ్యాహ్నం శివుడికి నివేదన పెట్టిన తర్వాత ఆ ప్రసాదం పట్టుకెళ్ళి ఆ స్వామివారికి పెడతారు. ఆ పాలక మండలి ఉంది కదా, వాళ్ళందరూ కూడా ఆ స్వామిని నమస్కరించి అందరూ రోజు వచ్చి ఆయన దండం పెడితే ఆయన తీసుకెళ్ళిపోతారు. పాలక మండలి మారింది, కొత్తవాడు వచ్చాడు. వాడు వచ్చి ఆలయానికి ఖర్చులవి ఎక్స్ట్రా అయిపోతున్నాయని తగ్గిద్దాం అని చెప్పి ఈ ఖర్చులు ఎక్కడ ఎక్స్ట్రా పెడుతున్నారో చూస్తే ఈ స్వామి ఊరికినే కూర్చొని తింటున్నాడు. ఇది ఒక పెద్ద ఖర్చు. ఇది ఎందుకు? ఈయన ఊరికినే కూర్చుని తినేస్తున్నాడు. ఈయనకి ఎందుకు ఇవ్వాలి మనం అని ఈయన వాళ్ళందరికీ చెప్పారట. రేపటి నుంచి స్వామికి ఈ పెట్టకండి, ఇంకా ఆ ఖర్చు తగ్గించండి అంటే వాళ్ళు అన్నారట, ఏమండి మేము ఇంతకాలం పెట్టాం, ఇప్పుడు మేము పెట్టమంటే బాగుండదు, మేం చెప్పలేం, మీరు వెళ్ళి మాట్లాడండి అన్న. దాంతో ఉంది పెద్ద ఏం సన్యాసి, ఆయన కూర్చొని ఉంటాడు, ఊరికి ఆయనకి పెట్టడం ఏంటి? వెళ్ళాడు. స్వామి మేము రేపటి నుంచి మీకు భోజనం పెట్టట్లేదు. మంచిది, ఆయనే మాట్లాడలేదు. ఎందుకు అడగరే అన్నాడు. వీడు ఎందుకు ఇది గెలిగించుకోవడం? పెట్టడంటే పెట్టక మానేయాలి. ఆయనే ఎందుకు పెట్టలేదని అడగలేదుగా, వీడు గెలిగించుకున్నాడు. ఇదే ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదండి. వీడు ఊరుకోలేదు, గెలుక్కున్నాడు. ఎందుకు అడగరే అన్నాడు. వీడు అవసరం అండి ఆయన అడిగారు. ఎందుకు అని అడిగారు. అడగమన్నాడు కదా, ఇది అడిగించుకుని కొట్టించుకోవడం అంటే. ఎందుకు అని అడిగాడు ఆయన. ఎందుకు మీరు ఊరికనే కూర్చుంటే మీకు ఎందుకు పెట్టాలన్నాడు. ఓహో, అంటే ఊరికినే కూర్చోవడం అంటే చాలా తేలికైన పని అనుకుంటున్నావా అన్నారు. పెద్ద పని ఉందండి మీకు, ఏం పని పోవట్లేదు, కూర్చున్నారు. సరే, ఆ స్వామి అన్నారు, నువ్వు ఇప్పుడు పాలక మండలి అధ్యక్షుడివి కదా, నీకు బోల్డ్ పనులు ఉన్నాయి, నేను చేస్తాను. నువ్వు నా ప్లేసులో కూర్చో ఊరికినే, నేను నీ పని చేస్తాను, నువ్వు ఆ ఊరికినే కూర్చో అన్నాడు. ఏమిటండి పెద్ద ఏమిటి, ఏం చేయకుండా కూర్చోవడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? రండి నా పని మీరు చేయండి అన్నాడు. ఈ స్వామి ఆ పని చేస్తున్నాడు. వీడిని కూర్చోబెట్టారు. వీడు ఒక 5 నిమిషాలు అయింది, కూర్చోలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఊరికినే కూర్చోబెట్టి నేనేం పని చేయనన్న వాడిని ఏం చేయకండి. ఓకే, నువ్వేం పని చేయవు కదా, ఒక గది పెట్టి తలుపులేసి అందులో ఏం పెట్టకండి అని కూర్చోబెట్టండి. ఊరికినే కూర్చోలేడు, చచ్చిపోతాడు. ఎందుకంటే తిహార్ జైలే బెటర్. 2G స్కాము తిహార్ జైలే బెటర్. ఒక మనిషి పని లేకుండా ఊరికినే కూర్చుంటే చచ్చిపోతాడండి. వాడికి పిచ్చి వచ్చేస్తుంది. అంటే వీడు ఏంటంటే ఇలా చేతులు కాళ్ళు కట్టేసి కూర్చోమంటే, నువ్వు పని చేయవు కదా, నీకు నేను భోజనం పెడతాను, కూర్చో, ఇంక కదలకూడదు అక్కడి నుంచి. మరి ఇదండి ఇవన్నీ అండి, ఈ వేళ్ళు లేపుతున్నాడు అనుకోండి, దానికన్నీ నేను ఏర్పాట్లు చేస్తాను. లోపల ఎలాగో గొట్టాలు ఉన్నాయి, బయటికి కూడా గొట్టాలు పెడతాను నేను, అని నేను చూసుకుంటాను. అది నీకు అప్పచెప్పిన ఆ ప్లేస్లో నుంచి నువ్వు కదలకూడదు. కూర్చోండి, చూడండి ఒకసారి. అరగంటకు మించి కూర్చోలేం మనం. అంటే వీడు అన్నీ తిరుగుతాడు, అన్నీ చూస్తాడు, కానీ పని మటుకు చేయడం అనమాట. అది అంటే దొంగ వీడు. అంటే కర్మల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాడు వీడు. నిజంగా అన్ని కర్మలు వదిలేసి కూర్చోమనండి, వాడిని మనం పోషిస్తాం. అలా కూర్చోమనండి, ఏం చేయకూడదు ఇంకా. ఇలాంటోడు గురించి ఒక ఉపమానం చెప్తారు పూర్వకాలంలో. ఒకడేంటంటే పాపం ఆకలిగా ఒక చెట్టు కింద కూర్చున్నాడట. ఆకలి వేసి ఒక చెట్టు కింద కూర్చున్నాడట. అబ్బే నాకేమిటిది, ఇలాగా 2 రోజులుగా భోజనం దొరకలేదు అని కూర్చుని మంచి భోజనం ఉంటే బాగుండు అనుకున్నాడట. భోజనం వచ్చింది వాడికి.
ఆ చెట్టుకు వాలి అలా కూర్చున్నాడు. భోజనం వచ్చింది, తినొచ్చు కదా, తినట్లేదు. అనుకున్నాను భోజనం వచ్చింది, ఎవరన్నా తినిపించే వాళ్ళు వస్తే బాగుండన్నాడు. ఇది వాడి పరిస్థితి. ఒక ఆయన అడిగారు అనమాట, ఏ బాబు నువ్వేం చేస్తున్నావు అని అడిగారు ట్రైన్లో. నేను ఖాళీగా ఉన్నానండి అన్నాడు. ఖాళీగా ఉన్నావా అంటే ఏంటి అర్థం? ఖాళీగా ఉన్నాడంటే ఏమనర్థం? ఖాళీగా ఉన్నాడంటే ఏమనర్థం అంటే నెత్తి మీద ఏమన్నా కొండలేదనే అంటే ఖాళీగా ఉన్నానంటే అర్థం ఏంటి? ఏమిటి అర్థం? నాకు సమాధానం చెప్పండి. నేను ఖాళీగా ఉన్నానండి ఇప్పుడు అన్నాడు అంటే ఏమని అర్థం? ఏం చెయ్యట్లేదని అర్థం, అంతేనా? ఏం చెయ్యట్లేదని అర్థం. సరే బాబు నీకేమన్నా జాబ్ చేస్తావని అడిగారు. చేస్తానండి అన్నాడు. సరే నేను జాబ్ ఇప్పిస్తాను, చేస్తావా అని. మీరు ఏం లేదు అంకుల్ మా నాన్నగారికి ఒకసారి చెప్పండి అన్నాడు. అదేంటి నువ్వు జాబు చేస్తే మీ నాన్నగారికి చెప్పాలి? ఓకే, అంత బాగా వీళ్ళ నాన్నగారు అంటే అంత పాపం వీడికి అభిమానం, చాలా భక్తి. ఏం నవ్వుతున్నారేంటి? ఓహో ఏదో చెప్పబోతానమాట. వీళ్ళ నాన్నగారంటే వీడికి అంత భక్తి శ్రద్ధ, పితృవాక్య పరిపాలకుడు అనమాట. వీడు సాక్షాత్తు శ్రీరాముడే ఈ కలియుగంలో ఇలా పుట్టాడని. వాళ్ళ నాన్నగారి నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. ఏమండి ఎలాంటి కొడుకండి మీకు అని. అంటే వాడు నిద్రపోతాడు. దీంట్లో వీడు ఎక్కడ లేని తగలెట్టాడు వీడు. ఇప్పుడు ఏం చేసి వచ్చాడు వీడు? ఏమండి మీ అబ్బాయి లాంటి వాడు ఒక్కడుంటే చాలండి, తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులండి అని. ఏం జరిగింది బాబు, ఏంటి విషయం అని అడిగారు. నేను మీ అబ్బాయిని తటస్థించానండి. అడిగాను ఏం చేస్తున్నావు బాబు అంటే ఖాళీగా ఉన్నానండి అన్నాడా. ఏమన్నా చేస్తావా బాబు అని అడిగానండి. ఏం చెప్పాడు? చేస్తానన్నాడా? చేస్తానన్నాడండి. అబ్బా మీ ఇద్దరి మనస్సులు కూడా ఒకటేనండి. వాడు ఏం చెప్పాడు